అందం ముసుగులో ఐఎస్ఐ. అసలు ఈ చీకటి కోణాలు వింటే ఒక్కసారిగా ఎవరైనా ఉలిక్కి పడాల్సిందే. స్త్రీలు అందం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. అప్సరసలా ఉన్నారు. రంభలా ఉన్నారు. ఊర్వశిలా ఉన్నారు. తిలోత్తమలా ఉన్నారు. ఈ రకంగా పొగుడుతుంటారు. చాలామందిని ఆరాధిస్తుంటారు కానీ ఎవరైతే జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్‌గా భారతదేశంలో ఉండి, భారతదేశం శ్వాస పీలుస్తా, భారతదేశం తిండి తింటా, దేశానికి ద్రోహం చేసే దుర్మార్గురాలు రూపంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైనా వాళ్ళ ట్రాప్‌లో పడితే వాళ్ళ జీవితాలు గల్లంతైపోయడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఒకరు ఇద్దరు కాదు. జ్యోతి మల్హోత్రా మాయలో పడి ఎంతోమంది ఈరోజు ఇరుక్కున్నారు. చేసిన తప్పులు అదే అందాన్ని చూసి మనం ఆస్వాదించాలి గానీ, ఆ అందాన్ని పొందాలి, వాళ్ళతో మనం ఏదో చేయాలి అని ఆ చెడు బుద్ధితో గాని తప్పటడుగులు వేశారంటే ఎలాంటి అధికారన్నా అవ్వచ్చు, ఎలాంటి నాయకుడైనా అవ్వచ్చు, వాళ్ళ జీవితం సంకనాకి పోతది. ఇప్పటికి చాలా సార్లు అలాంటి సందర్భాలు మనం చూసాం. కొంతమంది రాజకీయ నాయకులు గాని, కొంతమంది పెద్ద పెద్ద బడావేత్తలు గాని, వాళ్ళు కూడా ఈ వలపుల్లోనే చిక్కుకుని నలిగిపోయారు, చితికిపోయారు. ఒక్కసారిగా ఈవిడ గురించి ఆలోచిస్తే చాలా దారుణాలు. ఇప్పటి వరకు కూడా ఒక యూట్యూబర్‌గా ఎంతోమందిని అలరించిన ఆవిడ వెనకాతల ఇన్ని దారుణాలున్నాయా? ఇన్ని నిగూఢ రహస్యాలున్నాయా? ఇన్ని కుట్ర కోణాలున్నాయా? అంటే షాకింగ్‌గా ఉంది. ఒకసారి చూడండి. అన్ని షేడ్‌లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ అందాల ఆరబోత. ఇక్కడ చాలా భక్తురాలిలాగా, చాలా మంచి వ్యక్తిలాగా భారతీయ సాంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ఒక పిక్కు. అంటే ఈ షేడ్స్‌లోనే ఈ డిఫరెంట్ షేడ్స్ పెట్టడానికి కూడా కారణం అదే. అంటే ఒక ఫేస్‌లో ఇన్ని ముసుకులుంటాయి. ఒక ఫేస్‌లో ఇన్ని ముసుగులుంటాయి. ఈ ముసుగులో ఐఎస్ఐ దాగి ఉందన్న నిజం బయటపడడంతో అసలు కోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అందం వెనుక ఐఎస్ఐ. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి చీకటి కోణాలు. చూడండి. ఈ ఈ దీనికి ఏమన్నా సంబంధం ఉంటున్నదా? బయటపడుతున్న భయంకర నిజాలు. దేశంలో ప్రముఖ ప్రాంతాల సమాచారం. పాకిస్తాన్‌కు చేరవేసిన యూట్యూబర్. జ్యోతి అందాల వెనుక దేశద్రోహం, ఎన్నో కుట్రలు. ఇక స్విమ్ సూట్లలో అందాల ఆరబోత. ఫస్ట్ గ్యాలం ఇక్కడ. ఎవరన్నా పడేది వీటిలికే పడుతుంటారు. ఆ వీక్‌నెస్ చాలామందిలో ఈ వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుని, ఈ వీక్‌నెస్‌కి వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వాళ్ళు కోకొల్లలు. మనం నిత్యం వింటూనే ఉంటాం, నిత్యం చూస్తూనే ఉంటాం. ఎన్ని వీడియోలు రిలీజ్ అవుతుంటాయి, ఎన్ని వార్తలు బయటకొస్తుంటాయి. వాళ్ళని ఈ రకంగా అట, వీళ్ళని ఆ రకంగా అట, ఈ రకంగా హనీ ట్రాప్‌లు చేశారట ఇదని. ఇంత చదువుతున్నా, ఇంత చూస్తున్నా మాత్రం ఇందులో మార్పు రావటం లేదు. మరొక అందం కనిపించిందంటే ఆకర్షించడం ఆ అందాన్ని. ఇంక అక్కడి నుంచి మాట కలిపిందంటే ఏదన్నా ఆవిడకి సమర్పించుకోవడం. అది ఎలాంటి పరిస్థితిలో ఉందో, అది ఎక్కడికి వెళ్తున్నదో, దానివల్ల ఎలాంటి ప్రమాదం అని గమనించకపోవడమే ఇప్పుడు ఈవిడ వలలో పడినోళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ సుఖం కోసం, ఆ రోజు కోసం మొత్తం ఎంటైర్ జీవితం అంతా స్మాష్ అయిపోతున్నది. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని ఇదొక గుణపాఠంలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎప్పటి నుంచైనా సరే. ఎవరో గ్లామరస్‌గా ఉన్నవాళ్ళు మనతో మాట్లాడేస్తున్నారు, మనతో చనువుగా ఉంటున్నారంటే వాళ్ళు వెనకాతల ఎలాంటి కుట్రకోణాలున్నాయో, ఎలాంటి విషం దాగి ఉందో అని కనిపెట్టకపోతే మీ కుటుంబాలు, మీరు కూడా రోడ్డున పడతారు. ఇక తన అందంతో హనీ ట్రాప్ చేస్తున్న జ్యోతి. తన ట్రాప్‌లో చిక్కుకున్న వారి ద్వారా పాక్‌కు సమాచారం అందజేస్తున్న యూట్యూబర్. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో చాలా ప్లేసులకి యూట్యూబర్ ముసుగులో ఉంటే ఎవ్వరికీ అనుమానం రాదండి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అంత విస్తారంగా విస్తరించింది. ఒక మెయిల్ ఐడీ ఉంటే చాలు కదా యూట్యూబర్ అయిపోవడానికి. దానికి ఏమైనా పెట్టుబడి పెట్టాలా? ఏం కాదు. సో ఆటోమేటిక్‌గా ఇలాంటి వాళ్ళు ఈ డ్రెస్సులు వేసుకొని వీడియోలు పెడుతుంటే అట్రాక్ట్ అవుతారు. అది ఒక వీక్‌నెస్ అంతే. ఖచ్చితంగా ఆకర్షింపబడతారు. ఆ ఆకర్షణే పెట్టుబడిగా కోట్లాది రూపాయలకి అధిపతి అయిన జ్యోతి మల్హోత్రా చాలా దారుణాలు చేసింది. ఇక ఐఎస్ఐ డైరెక్షన్‌లోనే జ్యోతి మల్హోత్రా. కోడ్ లాంగ్వేజ్‌తో వీడియో కంటెంట్. ఈవిడ స్నానం చేసినా ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుందట.
ఒక సాంప్రదాయమైన దుస్తులేసి దేవుడికి నమస్కారం చేసినా అదొక కోడ్ లాంగ్వేజ్ ఉంటుందట. చూడండి, ఈ సూట్ వేసుకున్నా అదొక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక కొత్త కోణాలు బయటికి తీస్తుంది. ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ ఏదో మెసేజ్ రూపంలో పంపించారు, ఫోన్ రూపంలో పంపించారు, వేదో రూపంలో పంపించారు, అదేదో కోడింగ్ చేశారు ఇలాగంటారు. కానీ జ్యోతి మల్హోత్రా 487 వీడియోలు వెనుక కోడ్ లాంగ్వేజ్ ఉందట. చూడండి, 487 వీడియోలు అంటే ఎంత ఇన్ఫర్మేషన్ తిని పాకిస్తాన్కి అందించిందో. ప్రతి వీడియోలోనూ కోడ్ లాంగ్వేజ్, ప్రతి వీడియోలోనూ కోడ్ లాంగ్వేజ్. చూసిన వాళ్ళందరికీ అదేంటంటే వ్యూస్లో ఉంటాయి. నార్మల్ పర్సన్స్కి ఏముంటుంది, ఈవిడ ఎక్కడెక్కడికో వెళ్తున్నది, ఆ ఊర్లు చూపిస్తున్నది, ఆ స్విమ్మింగ్ పూల్లో దూకుతున్నది, ఆ వీడియో చూపిస్తున్నది, ఆ హోటల్స్ చూపిస్తున్నది, టెంపుల్ చూపిస్తున్నది అనుకుంటే ఈవిడేదో యూట్యూబరు మంచి మంచి వీడియోలు పెడుతున్నది అని చెప్పి సరదాగా చూసేవాళ్ళు ఉంటారు, ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆవిడికి. సో కానీ అసలు కంటెంట్ ఏంటి, ఇక్కడ చేసిన వీడియోలన్నీ కూడా పాకిస్తాన్కి ఆ వీడియోల రూపంలో కోడ్ లాంగ్వేజ్తో తన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నదన్న విషయం తెలిసి అందరూ నోళ్ళు నిలబెడుతున్నారు. ఏంటి ఇలా కూడా ఉంటుందా అని. ఇది ఒక కొత్త కోణం. ఇక జ్యోతి డైరీని డీకోడ్ చేస్తున్న దర్యాప్తు సంస్థలు తను ఏం చేసిందో, ఎలాంటి వీడియోలు చేసింది ఏంటన్నది ఒక డైరీ రాసుకుందట. ఆ డైరీ ఇప్పుడు చిక్కింది దర్యాప్తు సంస్థలకి. అది మొత్తం అంతా కూడా డీకోడ్ చేస్తున్నారు అసలు ఏముందని. ఇంకా చాలా దారుణాలు ఉంటాయండి. అసలు ఇది వినడానికే షాకింగ్గా ఉంది. అసలు వీడియోలో డీకోడింగ్ ఏంటి, కళ్ళు ఇలా తిప్పితే ఒక ఇన్ఫర్మేషన్ అట, ఈ చెయ్యి ఏమైనా ఇలా అనుకుంటే ఒక ఇన్ఫర్మేషను, లేకపోతే ఇంకోటి ఇలా అనుకుంటే ఒక ఇన్ఫర్మేషను, దీన్ని ఏమైనా ఇలా అనుకుంటే ఒక ఇన్ఫర్మేషను, ఈ చెయ్యిని ఇలా లాగితే ఒక ఇన్ఫర్మేషన్. అసలు చూడండి, అది అసలు ఎంత టైనప్ అయి ఉండాలి దీనికి. అసలు వినడానికే చాలా 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 భయంకరంగా ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా దేశంలోని. సో జ్యోతి ఇచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే పెహల్గాం దాడులు. ఇది చాలా దారుణమైన పరిస్థితి, ఊహించని పరిణామం ఇది. పెహల్గాం దాడుల్లో ఇప్పటి వరకు ఉగ్రవాదులు వచ్చారు, ఒక నెల రోజులు ఉన్నారు, 20 రోజులు ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి వాళ్ళు తన ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఎన్నుకున్నారు, ఆ పరిసరాలన్నీ కూడా ఆయనకు అనుగుణంగా ఉన్నది కాబట్టి వచ్చి అటాక్ చేశారనుకున్నారు. కానీ పెహల్గాం దాడుల్లో జ్యోతి మల్హోత్రా ప్రధాన పాత్రధారి, సూత్రధారి అని చెప్పి ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈవిడిచ్చిన కోడే, ఈవిడిచ్చిన వీడియోల కోడింగ్. ఎందుకంటే అక్కడ నెల రోజుల క్రితం ఆవిడ అక్కడ ఉంది, వాళ్ళు వీడియోలు చేసింది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో కూడా పక్కా వీడియో చేసి తన కోడ్ రూపంలో పంపించింది. చూసారా, ఇది వీడియోల కోడ్. అది వీడియోల కోడ్ లాంగ్వేజ్లో పెహల్గాంలో ఇప్పుడు జరిగిన ఆ ప్రాంతంలో జ్యోతి మల్హోత్రా వీడియో వాళ్ళకి పంపించడం వల్ల వాళ్ళు పని చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని వెళ్ళిపోయారు, అంత దారుణాన్ని. సో హైకమిషన్తో జ్యోతి ఇచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే పెహల్గాం దాడులు, పాక్ హైకమిషన్తో సంబంధం ఉన్న వ్యక్తులతో నిరంతరం టచ్లో ఉన్న జ్యోతి మల్హోత్రా వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. పాక్ నిధులతోనే దేశమంతా జల్సాగా తిరిగేసిన జ్యోతి, ఇంకా జల్సాలకు రుచి మరిగిన ఐఎస్ఐకు పూర్తిగా లొంగిపోయిన జ్యోతి. జల్సాలకు రుచి మరిగింది, రోజుకొక కొత్త కొత్త పరిచయాలు, బాగా ధనవంతులు, డబ్బున్న వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి, ఈవిడ అందం కావాలి, ఈవిడికి ఏం కావాలి, డబ్బు కావాలి, దేశం ఎలా పోయినా పర్వాలేదు. ఇది తప్పు. మనం ఒకవేళ దొరికితే నా జీవితం అంతా నాశనం అయిపోద్ది, ఈరోజు మా కుటుంబం తలెత్తుకోలేదని చెప్పి ప్రతి మనిషి ఆలోచించుకుంటే తప్పు చేయడానికి భయపడతారు. కానీ అదేం అవసరం లేదు. డబ్బు కావాలి, జల్సాలు కావాలి, విందులు కావాలి, వినోదాలు కావాలి, షికార్లు కావాలి, ఏం పోయినా పర్వాలేదు, ఏమి ఇచ్చినా పర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, స్త్రీలందరూ కూడా. ఇలాంటి కీళ్ళాడీలు. ఇక దేశమంతా కోవట్ల తయారీ కోసం కూడా టూర్లు. ఈవిడ వెళ్ళడమే కాకుండా జల్సాలకు లొంగిపోయింది, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఏదైనా దొంగతనం మొదటిసారి చేసినప్పుడు దొరికారనుకోండి భయపడతారు. మొదటి 2-3 సార్లు దొరకలేదనుకోండి, ఇంకా అది ధీమా వచ్చేస్తుంది. అదే ధీమా, మనం దొరకట్లేదు కదా, మనకు తెలియదు కదా. లేకపోతే సుమారు 500 వీడియోలు తీసిందంటే 500 వీడియోలతో ఎంత అరాచకాలు చేశారు అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. 500 వీడియోలు చేసి 500 ప్లేసెస్లో లేదా అటాక్ చేస్తారని కాదు, వాళ్ళు టైం చూసుకొని కొడతారు. అది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఆ ఒక్కటితోటే సరిపోలేదు అని అది ఇప్పుడు భయపడుతున్నారు. ఏమేమి జరిగిందని మొత్తం కక్కిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి కక్కాల్సినవి. ఇక ఇలా తిరుగుతూనే వీడియోలు చేసుకుంటే దేశం అంతా కోవట్లను తయారు చేస్తున్నదట. కోవట్లను తయారు చేయడానికి కూడా టూర్లు వేసిందట. అంటే ప్రతి ప్రాంతంలోనూ కూడా కోవట్లను పెట్టుకున్నది.
ఏ రోజు ఎవరికి ఏ రకమైన సాయం చేయాలో, ఎలా డబ్బు పంపిణీ చేయాలన్నది కీ రోల్ అండి. కీ రోల్‌కి వెళ్ళిపోయింది తను. తన అడ్వాంటేజ్ ఏంటంటే తన గ్లామర్ అంతే. ఆ అందం. అందం చూపించింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు బుక్ అయిపోయింది అడ్డంగా. ప్రముఖ ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్రైన అనుమానాలు. ఇక ప్రత్యేక యాప్ ద్వారా బాంబుల తయారీ శిక్షణ. ప్రత్యేక యాప్ ద్వారా బాంబుల తయారీ శిక్షణ కూడా చేస్తున్నట్లుగా అనుమానం వస్తుంది. వార్తలు వస్తున్నాయి. ఇది అందరినీ కూడా భయపెట్టేది. భయపెట్టే అంశం. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. జనసంచారం లేని ప్రాంతాల్లో బాంబులు ఫిక్స్ చేసి ట్రయల్స్ కూడా వేశారని. ఇక ట్రయల్ ఓకే అయ్యాక రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నారని. దీన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు పట్టుకున్నారు. ఎవరు ఏమో భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. పటిష్టమైన భద్రత భారతదేశంలో ఉంది. ఇలాంటి ముష్కరులు ఎంతమంది వచ్చినా, ఇలాంటి దుష్ట ఆలోచనలతో ఎంతమంది వచ్చినా ఒకసారి 2 సార్లు మాత్రమే అలా అవకాశం దొరుకుతుంది. ఇంకా జీవితం అంతా కూడా జైల్లో చేసుకోవడమే స్విమ్మింగ్. ఇంక బయటికి రావడం ఏమి ఉండదు. ఇక ప్రధానంగా కొన్ని వాటిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. అందులో తాజ్‌మహల్, స్వర్ణ దేవాలయం, అయోధ్య రామ మందిరం, చార్ధామ్ యాత్రలోని, అలాగే అనంత పద్మస్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, తిరుపతి, చార్మినార్, హైదరాబాద్ చార్మినార్, విశాఖ నేవీ బేస్, పార్లమెంట్ భవనంపై దాడులకు స్కెచ్ వేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చాలా కీలకమైనవండి. భారతదేశంలో కీలకమైన ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళు వదలట్లేదు. విశాఖ నేవీ బేస్ మీద కూడా, అంటే వాళ్ళ నేవీ బేస్ మీద కన్నెత్తి కూడా వాళ్ళు చూడలేరు. అంత శత్రు దుర్భేగంగా ఉంటే అసలు సమస్య లేదు అందులోని. వీళ్ళు చాలాసార్లు ట్రై చేశారు, విఫలమయ్యారు. సరే, వీళ్ళ ఆలోచన అంటూ ఒకటి ఉంటుంది కదా. సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇలా చేస్తాం, అలా చేద్దాం అని. ఇప్పుడు స్కెచ్ వేసుకోవడానికి ఏముంది, 100 స్కెచ్లు వేసుకోవచ్చు. వర్కౌట్ అవ్వడమే కదా కష్టం. వర్కౌట్ అవ్వనివ్వరు. ఎక్కడికక్కడ అణిచేస్తారు, ఎక్కడికక్కడ అదంపాతాలని తొక్కేస్తారు, ఎక్కడికక్కడ పిచ్చి కుక్కలు కాల్చినట్లుగా కాల్చేస్తారు. ఇంకొకసారి కానీ తప్పు చేయాలని ఆలోచన వస్తే మొత్తం కక్కింది. ప్రధానంగా దీని వెనకాతలు ఉన్న సూత్రధారులు, పాత్రధారులు మొత్తం చెప్పేసిందట. ఏముంటుంది చెప్పకుండా ఇంకేం చేస్తారు? ఎముకలు ఇడిసేస్తారు చెప్పకపోతేనే. ఇంక అందమేం ఉండదు, ఎక్కడికక్కడ బెండ్ అయిపోతాయి. సో తప్పక చెప్పదు, కక్కించారు మొత్తం. ఇక ఇప్పటికీ దేశవ్యాప్తంగా పట్టుబడిన 14 మంది కోవిడ్లో విచారణలో వెల్లడవుతున్న గగురు పొడిచే నిజాలు. ఇప్పుడు 14 మంది తీసుకున్నారు. ఈవిడ వెనకాతలు చాలామంది ఇంకా యూట్యూబర్లు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరినీ కూడా లోపలేసేస్తున్నారు. అయితే బయటికి చెప్పట్లేదు ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రజలు భయపడతారని. ఇది కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలాంటి వగలాడుల చేతిలో చిక్కకండి. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్య ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కూడా వాళ్ళు టచ్ చేయరు. కీ రోల్లో ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు టచ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్లే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఏం పోతుందండి, మనది కాదు అనుకుంటే ఏం కాదు కదా. పోతే పోయింది, ఇంకెందుకు, జీవితం పోతే పోయింది, ఎంజాయ్మెంట్ ఉన్నది అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. స్త్రీ జాతికి అవమానకరం ఇది. భరతమాత అంటే మనం తల్లిలా పూజిస్తాం. అలాంటి భరతమాత ముద్దుబిడ్డలు ఈ రకంగా ఐఎస్ఐ ఏజెంట్లుగా మారి పాకిస్తాన్కి, శత్రు దేశానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ ప్రజల్ని అన్యాయంగా చంపుతుంటే వీళ్ళు ఎంజాయ్లు చేస్తున్నారంటే ఇంకెంత దారుణం. స్త్రీజాతికి అవమానం కదా. భారతదేశ స్త్రీలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం. వీళ్ళు ట్రాపుల్లో దయచేసి వెళ్ళకండి. ఇలాంటి ముసుగులో చాలామంది ఉన్నారు భారతదేశంలో. హైదరాబాద్ మహానగరంలో ఉన్నారు, బెజవాడలో ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు, ఊరూరా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ దుష్ట ఆలోచనలతోటి వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. ఆ క్షణిక సుఖం కోసం మీరు దేశాన్ని తాకట్టు పెట్టకండి, దేశానికి ద్రోహం చేయకండి. ఇక ఐఎస్ఐ కోవట్లతో లింకులున్న సన్నిహితులందరినీ విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు. ఐఎస్ఐ ద్వారా కోవట్లకు భారీగా నిధులు వెళ్ళినాయి. ఈవిడికి కోట్లాది రూపాయలు నిధులు వెళ్ళినాయట. కోట్లాది రూపాయలు, టచ్ చేస్తే కోటి. మరి 500 వీడియోలు పెట్టిందంటే మరి చూడండి, కేవలం జల్సాలు, ఆ క్షణిక సుఖాల కోసం. ఇలాంటి అందాలకి బానిసైపోయి కొంతమంది వాళ్ళు కూడా దేశానికి ద్రోహం చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రా చేతుల్లో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ పూర్తిగా వీళ్ళందరినీ రాగింది. 4వ రోజు కస్టడీ. ఈ 4 రోజుల్లో ఎవ్వరు ఊహించనేటువంటి ఎన్నో విషయాలు తను చెప్పిందని. పాకిస్తాన్లో ఎవరెవరు ముఖ్య నాయకులతో తనకు సంబంధాలు ఉన్నాయి కూడా మొత్తం కక్కినాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా లాక్కుండి ఎక్కడెక్కడ ఏ కలుగుల్లో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు. ఎవరిని ఉపేక్షించేది లేదు అంటున్నది ఇంటెలిజెన్స్. ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని ఆపేది లేదు. దీని వెనకాతల ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పడేసి తమదైన స్టైల్ చూపించక తప్పదు అని. సో ఇలాంటి వాళ్ళే మోజులో ఎవరు పడినా వాళ్ళ జీవితాలు నాశనం.
అందం చూసి క్షణిక సుఖం కోసం మోసపోకండి. ఇలాంటి వాళ్ళు టెంపుల్ వేషాలు వేసుకోండి. ఎన్నో దేవాలయాల్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిందట ఈవిడ. మరి చూడండి దేవాలయాలు కూడా అంటే మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి హిందుత్వంపై విషం కమ్ముతున్నారు. విషం చూపిస్తున్నారు. మొన్న కూడా ఇదే జరిగింది పెహల్గాంలో కూడాని. హిందువా కాదా అని చెప్పి కాల్చి చంపారు. సో అదే కుట్రకి మళ్ళీ వీరు తెరరేపడానికి చూస్తున్నారు. అన్నీ భగ్నం చేస్తారు. ఎవరో భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇలాంటి వగలాడి చేతుల్లో మాత్రం చిక్కుకోకండి, జీవితాలు నాశనం చేసుకోకండి, దేశానికి ద్రోహం చేయకండి.